హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయ పాలు పోసిన కర్రీ వండుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తిరుమల దినుసులు, ఆయిల్ అండి. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. బాండీలో ఆయిల్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని తిరుమల దినుసులు వేసుకోవాలి. తిరుమల కాగిపోయిన తర్వాత అందులో మిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేగే వరకు ఇలా మొదలు తీసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఫ్రై చేసుకున్నాం. ఇది కొద్దిగా కచ్చపచ్చ దంచుకున్నానండి. ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా మూత వేసేసి మగ్గనిచ్చుకోవాలండి. సొరకాయ చక్కగా లేతగా ఉంటే తొందరగా మగ్గిపోతుందండి కూర. దీనిలో ఇప్పుడు వేసుకుందాం. పసుపు, చక్కగా ఉడికిపోయిందండి సొరకాయ ముక్కలు. లేతగా ఉంటే మనం వాటర్ కూడా పోయక్కర్లేదండి, ఊరికే మగ్గిపోతుంది. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. సొరకాయ లేతగా ఉందండి, అందుకే నేను ఉడకడానికి వాటర్ కూడా పోయలేదు. మీకు ఒకవేళ సొరకాయ ముదురుగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలండి ఉడకడానికి. ఇది ఈజీగా మరిగిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఉడిపోయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ఉంచేసుకోవచ్చండి కర్రీని, బాగుంటుంది ఇది కూడా. చక్కగా మగ్గిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఇందులో మిల్క్ పోసుకుందాం. మిల్క్ పోసి కాసేపు కదిలించకుండా అలాగే ఉంచాలండి.
కర్రీ మంచి కలర్ఫుల్గా ఉందండి. మీరు వండుకొని చూడండి, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకో 5 మినిట్స్ ఉంచి తీసేయడమేనండి. అయిపోయిందండి కర్రీ. లేడీస్ చాలామంది వంట చేస్తూ ఏదన్నా ఒక ఐటెం తగ్గితే అది లేదు లేదు అనుకుంటారండి. ఎప్పుడు అలా ఇంటి ఇల్లాలు లేదు లేదు అని అనద్దు. ఏదన్నా లేదంటే అది లేకుండానే పోతుందండి. ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోయి వంట చేసుకోవాలండి. ఏముంది, ఒక ఐటెం తగ్గితే అందులో ఏమైనా తెలుస్తుందో అది లేదని అడ్జస్ట్ అయిపోండి. ఇంతేనండి, సొరకాయ పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా లంచ్ మెను వేడివేడి అన్నం, సొరకాయ పాలు పోసిన కర్రీ, కోడిగుడ్డు ఫ్రై, టమాటా చారు, నెయ్యి, కంటిలో పెరుగు వంటిది, అరటిపళ్ళు. ఇంతేనండి ఈరోజు మా మెను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.